నమస్తే మిత్రులారా. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, వివిధ సభ్యులు పెద్ద సంఖ్యలో సరెండర్ అవుతున్న విషయం పాఠకులకు తెలిసిన విషయం. అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందట సాయుధ పోరాట విరమణ సుమారు 300 మందికి పైగా సోను, రూపేష్ల నాయకత్వంలో సరెండర్ అయిన విషయం కానీ, లేదా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముందు కూడా చంద్రన్న, సుజాతక్క, ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా రమేష్, చందర్, తర్వాత సంజీవ్ వగైరా వీళ్ళందరూ కూడా సరెండర్ అయిన విషయం కూడా పాఠకులకు తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా జరుగుతున్న ఒక చర్చ ఏమిటంటే, అంటే ఇది సరెండరా లేకపోతే జనజీవన స్రవంత లేదా లీగల్ కావడమా అనేది ఈ చర్చ తెలుగు మీడియాలో కూడా చర్చ జరుగుతున్నది. అది కాబట్టి వీటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వీటి మధ్యలో తేడాలు ఏంటి అసలు? అంటే సరెండర్ కాకుండా లేదా లీగల్ కావడం అని అంటే దాంట్లో పట్ల ఇంకా అదనంగా అంటే ఉండే అంటే ఏంటిది అందులో, లేదా జనజీవన స్రవంతి అంటే ఏంటిది? వాస్తవంగా మొట్టమొదటగా జనజీవన స్రవంతి అంటే మావోయిస్టు పార్టీ కోణం నుంచి గమనిస్తే, మావోయిస్టు పార్టీ మొదటి నుంచి మేము ప్రజానీకంలో ఉన్నాము కాబట్టి కొత్తగా అంటే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన్నే జనంలో లేనట్టు కాదు కదా. జనంలో ఆ రోజు ఉన్నాము, ఈ రోజు బయటకు వచ్చినప్పుడు కూడా ఉన్నట్టే కదా. తిరిగి అదనంగా జనజీవన స్రవంతి ఏమిటి అనే ప్రశ్న కూడా ఇది వస్తుంది. అది ఏంటిది డిఫరెన్స్? వాస్తవంగా దాంట్లో నా దృష్టిలో బట అక్కడ జనంలో ఎక్కువన్నరా తక్కువన్నరా అనేది వేరు. ఒక సందర్భంలో ప్రజా ఉద్యమాలు కొనసాగినప్పుడు ఒక బ్రహ్మాండంగా అంటే తెలంగాణలో, ఆంధ్రలో, వేరు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలతోటి ఉద్యమాలు కొనసాగినప్పుడు, వాళ్ళు బహిరంగ సభలు జరిపినప్పుడు ప్రజల్లో పట ఉన్నారు. లేదా తెలంగాణ మైదానాలు, పట్టణాలు నుంచి కొంత తగ్గిపోయి అడవిలో ఉన్నప్పుడు సైతం, దండకారిలో ఉన్నప్పుడు సైతం కూడా ప్రజానీకంలో భాగంగానే ఉన్నారు. ప్రజానీకం అసలు ఎవరూ లేకపోతే పార్టీ కూడా అది బ్రతకలేదు. అది కాబట్టి అది నిరంతరం ప్రజలు ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ తగ్గొచ్చుగాక. కాబట్టి అంటే బయటకు వచ్చే వాళ్ళు కూడా అంటే మరి ఇక్కడికి ప్రజానీకంలో ఉన్న వాళ్ళు బయటికి వస్తే అది జనజీవన స్రవంతి అనేది ఎట్లా అనగలుగుతామని అంటే, ఏదైనా జనమే. అయితే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మావోయిస్టు పార్టీ ఆయుధాలు కలిగి సాయుధ పోరాట మార్గం లోపల అది 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 తన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు, ప్రజా ఉద్యమాలు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా అది సాయుధ మార్గం కాబట్టి తను మొదటి నుంచి చెప్పే విషయం ఏదైతుందో, భారత రాజ్యాంగం ఏదైతుందో, ఈ రాజ్యాంగం అనేది బుర్జువా రాజ్యాంగం ఇది. కాబట్టి ఈ రాజ్యాంగానికి భిన్నంగా మేము ఒక నూతనమైన రాజ్యం కోసము, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మేము విప్లవిస్తున్నాము. ప్రజలంతా కూడా ఆ విప్లవం చేయాలి, ఆ ఉద్యమాలు చేయాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి ఆ పార్టీ చెప్తున్న విషయం. కాబట్టి ఆ సందర్భంగా ఏంటంటే అంటే రాజ్యాంగాన్ని గుర్తించకుండా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. తర్వాత ప్రజా ఉద్యమాలు కొనసాగాలంటే కూడా ఒకనాడు అంటే సాయుధ పోరాట నాయకత్వం కింద ప్రజా ఉద్యమాలు కొనసాగినప్పటికీ ఇవాళ ప్రజా ఉద్యమాలు కొనసాగించలేని ఒక పరిస్థితి కూడా ఏర్పడినది కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అంటే ఆ మేరకు అది గమనిస్తుందంటే ప్రజానీకంలో అది తగ్గిపోతున్నది వాస్తవమే. కానీ ఇప్పుడు ఇక్కడ జనజీవన స్రవంతి అంటే ప్రభుత్వ దృష్టి ప్రకారంగా అది స్పష్టీకరించినప్పటికీ ప్రభుత్వం యొక్క దృష్టి ఏంటంటే రాజ్యాంగం అనే ఒక పరిధిని అది చెప్తున్నదిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంటే జనజీవన స్రవంతి అంటే. అయితే ఇందులో ఇప్పుడు సరెండర్ అంటే ఏంటి? సరెండర్ అంటే అంటే పార్టీ లేదా కొన్ని ఎంఎల్ పార్టీలు అంటే నక్సలైట్ పార్టీలు గత 50 ఏళ్ళ నుంచి వాళ్ళు అభివృద్ధి చేసిన భాష ఏంటిదంటే అంటే అంటే పార్టీ నుండి ఇక్కడికి బయటికి రావడం అంటే దాన్ని మోకరిల్లడము, ప్రభుత్వాల ముందట, పాలక వర్గాల ముందట, పోలీస్ అధికారుల ముందట, లేదా ముఖ్యమంత్రి కింద మోకరిల్లడం అనే పద్ధతిలో కూడా మాట్లాడతారు. మోకరిల్లడం అంటే మోకాలు వంచి దండం పెట్టడం. అంటే దాని యొక్క అర్థం కనుక తీసుకుంటే మోకాలు వంచి దండం పెట్టడం, లేదా అన్ని రకాలుగా కూడా ఏంటంటే వాళ్ళు లొంగిపోవడము అనే అర్థం లోపల ఏంటంటే అది మాట్లాడడం జరిగింది. అది అంటే ఒక విపరీతమైన అర్థంలో అంటే సాయుధ పోరాటం అనేది ఉందో ఈ రాజ్యానికి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కత్తి గట్టి ఒక శపథం చేసి ప్రజల కోసం పోరాడుతున్నది ఏందో అంటే ఆ స్పిరిట్ నుండి అంటే తిరిగి దానికి భిన్నంగా ఎప్పుడైతే
అంటే రావడం జరుగుతుందో, కాబట్టి ఇది ఈ భాష అనేది ఏతుందో ఒక వ్యంగ్యంగా ఒక ఒక తీవ్రమైన విమర్శన పద్ధతిలో పట్ల మాట్లాడడం జరిగింది. అది ఈ మాట్లాడడం కూడా ఏంటంటే ఆఖరికి అది ఆ భాష కూడా ఎక్కడికి వచ్చింది, లొంగిపోయిన వాళ్ళను అంటే ప్రతి సందర్భంలో ప్రతి సభ్యుని అనకపోవచ్చు, కానీ వివిధ సందర్భాల్లో పట్ల ఏ నాయకుడైనా వాళ్ళు ప్రత్యేకించి కొన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. మావోయిస్టు పార్టీ ఇచ్చిన దాంట్లో పట్ల వాళ్ళందరూ కూడా ద్రోహులు ప్రజాద్రోహులు విప్లవ ద్రోహి అని చెప్పి మాట్లాడడం కూడా ఏంటంటే అది అందరూ అంటే ఆ పార్టీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ అనుభవించిందే. లేదా అంటే ఈ రకంగా అంటే ఇది వాస్తవంగా ఏంటంటే ఇది ద్రోహులు అనేది ఎవరికి ద్రోహం చేసిండ్రు? వాళ్ళు రావడము అంటే వాళ్ళకు అనారోగ్య కారణరీత్యా కానీ, లేదా విప్లవం పైన విశ్వాసం లేకపోవడం కానీ, లేదా మావోయిస్టు పార్టీ సిద్ధాంతం పైన కూడా విధానాల పైన కూడా విశ్వాసం లేకపోవచ్చు. వాళ్ళు చెప్పకపోవచ్చు, అందరూ చెప్పాలని ఏం రూల్ ఏం లేదు. చాలామంది అసలు చాలా కారణాలు ఏంటంటే ఎక్కువగా వాస్తవంగా ఏంటంటే ఎక్కువ మందికి విప్లవం పైన విశ్వాసం సడిలినప్పుడే వస్తారు. అనారోగ్య కారణం ఉండొచ్చు కాక, కానీ ఎక్కువ మంది అంటే ఆ మార్గంలో పట విప్లవానికి సంబంధించిన విశ్వాసం సన్నగిలితేనే చాలామంది వస్తారు. ఇది నేను చెప్పే విషయం కాదు. మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ కమిటీ సమీక్షలో పట్ల పలు దఫాలను సమీక్షించిన విషయం. అది ఎక్కువ మంది రావటానికి ఆ విప్లవం పైన విశ్వాసం సన్నగిల్లడమే. కాబట్టి సరే ఏదైనా కంపల్సరీ ఆ పార్టీలకు పోవడం కానీ లేదా రావడం కానీ వాళ్ళు స్వేచ్ఛతోటి నిర్ణయించుకునే హక్కే తప్ప అది వేరే కాదు. కాబట్టి అది వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళను పదే ద్రోహులు అనడం ఏదో ఒక రకంగా ఏలన చేయడం అనేది అంటే ఈ సర్కిల్లో అంటే ఎవరు చేసేది ఎవరంటే మావోయిస్టు పార్టీ అభిమానులే. మళ్ళీ మావోయిస్టు పార్టీ బయట ఉన్న అభిమానులు లేకపోతే మరికొంతమంది దీన్ని ఆసరా చేసుకుని ద్రోహులు అనడం ఏదో అంటే వాళ్ళకు భారత పౌరులుగా ఉండే ఒక హక్కును, ఒక ప్రజాస్వామిక హక్కును, వాళ్ళకు ఉండే గౌరవాన్ని దాన్ని వ్యతిరేకించడమే అవుతుంది. అది సరైనది కాదు అది. కాబట్టి అది తప్పు. అయితే అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇవాళ అంటే ఆ సరెండరు వాస్తవంగా సరెండర్ అంటే ఏంటిది? సరెండర్ అని అంటే లొంగిపోవడం అనేది సాధారణంగా తెలుగు అర్థం కరెక్టే, కానీ ఎవరికి సరెండర్ అవుతుండ్రు? వాస్తవంగా గమనిస్తే సరెండర్ కావడం అనేది ఏ పోలీస్ అధికారికి కానీ ఏ ముఖ్యమంత్రికి కానీ సరెండర్ కాదు. ఇది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరికి సరెండర్ అవుతున్నారంటే భారత రాజ్యాంగానికి సరెండర్ అవుతున్నారు. ఈ సరెండర్ అయ్యే వాళ్ళు ఓన్లీ మావోయిస్టు పార్టీ, ఒకప్పుడు ఎంఎల్ పార్టీ నక్సలైట్ పార్టీల నుంచి కూడా సరెండర్ అయ్యారు. కానీ వాళ్ళ నక్సలైట్ పార్టీలు సాయుధ పోరాటాలు ఏమీ లేవైపోయి 30 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాటం చేస్తున్నది ఎవరు అని అంటే ఓన్లీ మావోయిస్టు పార్టీ. కాబట్టి మావోయిస్టు పార్టీ నుంచి ఎవరైతే వస్తుండ్రో వాళ్ళు ఎవరికి సరెండర్ అవుతుండ్రు? రాజ్యాంగానికి సరెండర్ అవుతుండ్రు, చట్టానికి సరెండర్ అవుతుండ్రు. అంటే ఇప్పటి వరకు రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడింది ఏంటో ఇక్కడి నుంచి సరెండర్ అయిన వాళ్ళు తప్పనిసరిగా రాజ్యాంగ పరిధికి లోబడి తమ యొక్క ప్రజాస్వామిక హక్కులను పొందడం, తమ సంఘం పెట్టుకోవచ్చు, తమ పార్టీ పెట్టవచ్చు, తమ ఓటు వేయవచ్చు, తన అనేక రకాలుగా అంటే రాజ్యాంగంలో హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులను అంటే పొందడం అనే హక్కు ఉంది. అంటే వాస్తవంగా ఒక భారత పౌరులు రాజ్యాంగ హక్కులు పొందుతున్నారా అంటే ప్రతి వాళ్ళనంటే సరే ఆ చర్చ వేరది. అది ఎందుకు పొందలేకపోతున్నారు, అది ఏం జరుగుతున్నది అనే విషయం వేరు. కానీ ఒక హక్కు ఏంటిదని అంటే తప్పనిసరిగా విధిగా వారికి హక్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు తమ యొక్క కార్యకలాపాలని అంటే హింస లేకుండా తమ కార్యకలాపాలను చట్టబద్ధంగా కొనసాగించే హక్కు ఉంది, చేయాలి కూడా. వాస్తవంగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేయడం అంటేనే వాళ్ళ కుటుంబాలను వదిలి వాళ్ళ యొక్క అన్ని కష్టాలను బట్టి కూడా వాళ్ళు నిస్వార్థమైన సేవ చేసి తిరిగి ఇక్కడ వచ్చి తిరిగి సాధారణ జీవితం అని అంటే మామూలు వ్యక్తిగా తన యొక్క ఉద్యోగం చేయడం కానీ తన యొక్క వ్యవసాయం చేసుకోవడం కానీ ఇట్లా ఉండవలసిన అవసరం ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆలోచించుకుంటే గత ప్రభుత్వం కింద అంటే గత 10 సంవత్సరాల క్రితం మనం గమనిస్తే కొంత సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అంటే తిరిగి అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, మళ్ళీ కేసులకు గురి కావడం, మావోయిస్టు పార్టీ ఎక్కడ హింస చేసినా వీళ్ళు కేసులకు గురి కావడం, మళ్ళీ జైలుకు పోవడం, తర్వాత అసలు ఏం జరుగుతుందో ఒక భయానకమైన పరిస్థితుల్లో బట్ట కూడా సరెండర్ అయిన వాళ్ళ జీవితాలున్నాయి. సరెండర్ అయిన వాళ్ళు ఒకరిద్దరు కాదు, కొన్ని లక్షల మంది అయినరు సరెండరు. గ్రామ సంఘ సభ్యుల నుండి, సంఘ నాయకుల నుండి, దళ సభ్యుల నుండి, కమాండర్ల నుండి గత ఒక 40-50 సంవత్సరాల్లో మావోయిస్టు పార్టీ నాయకత్వం కిందనే అన్ని రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది సరెండర్ అయినరు. కాబట్టి ఇప్పుడు ఈ సరెండర్ అయిన వాళ్ళు కూడా మనం ఏదైతుందో అంటే ఈ సరెండర్ అయిన వాళ్ళు ఎవరైనప్పటికీ
చట్ట ప్రకారంగా ఎవరికి భయపడవలసిన పని లేదు. తమ చట్టాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వేరే పార్టీలో ఉంటారా, లేకపోతే కమ్యూనిజం కోసమే పాటుపడతారా? పాటుపడాలి. నేనేం చెప్తున్నానంటే ఎవరైనప్పటికీ అంతకాలం పనిచేసి కొంత అర్థం చేసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం బేసిక్గా తీసుకోవాల్సింది ప్రజలకు వ్యతిరేకంగా ఉండొద్దు. మనం ఏమైతే అర్థం చేసుకున్నామో అంటే తిరిగి కమ్యూనిజం కోసము, ప్రజల కోసము మన వీలైన కాడికి మన శక్తి మేరకు వాళ్ళకి పరిమితులు విధించవచ్చు కాక, అనారోగ్యమే ఉండొచ్చు కాక, తీవ్రమైన అనారోగ్యం ఉండొచ్చు, వయసు మీద పడవచ్చు, లేకపోతే ఇవి ఏమున్నప్పటికీ వీలైన కాడికి అంటే ప్రజల కోసము పాటుపడడం అనేది గొప్పనైన విషయం. అది అయితే చేయటం లేదా సరెండర్ అయిన వాళ్ళు గతంలో 20 ఏళ్ళ కింద సరెండర్ అయిన వాళ్ళు, 30 ఏళ్ళ కింద కూడా సరెండర్ అయిన వాళ్ళు కూడా ఏదో ఒక మేరకు తమకు తోచిన పద్ధతిలో పుట్ట రాయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, లేదా ప్రజలకు సపోర్ట్గా మాట్లాడడం కానీ, లేదా కమ్యూనిజానికి సపోర్ట్గా మాట్లాడడం కానీ, లేదా వేరు పద్ధతులు చేస్తున్నారు. గత 4-5 రోజుల నుండి తెలంగాణకు సంబంధించిన నాయకుడు, కేంద్ర కమిటీ మెంబర్, మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ చంద్రన్న 4 ఇంటర్వ్యూల్లో కూడా తను స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే తన జీవితం ఉన్నంత వరకు కూడా నేను కూడా ప్రజల కోసమే పనిచేస్తా అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అది నేను తప్పనిసరిగా చేస్తా, చూడండి నేను ఏ పార్టీలో చేరను, తప్పనిసరిగా ప్రజల కోసము నేను పనిచేస్తా నిస్వార్థంగా. ఇది చాలా ఒక ఎత్తిపట్టవలసిన విషయమే. దాంట్లో ఆ ఇంటర్వ్యూ లోపల ఏ వైరుధ్యాలు, ఏ సమస్యలు లేని కంటే కూడా అంటే మాట్లాడిన మాట ప్రజల కోసం పనిచేస్తా అనేదో ఇది నిలబెట్టుకోవాలి. చంద్రన్న కూడా నిలబెట్టుకోవాలి. చంద్రన్నే కాదు, అక్కడ అంటే రూపేషు, సోను, తర్వాత 300 మంది ఎవరైతే ఉన్నారో మేము ఒక పరిస్థితిలో మాత్రమే సాయుధ పోరాట విరమణ చేసినామని చెప్పిండ్రు. కాబట్టి ఇక్కడ చర్చ ఆయుధాలకు సంబంధించింది ఏంటిదనే కంటే కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తానని ఏదైతే చెప్పిండ్రో తప్పనిసరిగా కూడా వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఈ దేశంలో చాలా అవసరం ఉంది. ఈ దేశంలో కులమతాలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, మహిళలపైన దోపిడీ ఉంది. కాబట్టి అనేకమైన ఈ దోపిడీ, పెట్టుబడిదారి వర్గానికి సంబంధించిన దోపిడీ వర్గాల దోపిడీ, అణచివేతలు ఉన్నాయి. కాబట్టి అంటే ఒక సమానత్వం కోసం, ఒక నిజమైన ప్రజాస్వామ్యం కోసము తప్పనిసరిగా ఎవరైతే సరెండర్ అయిన వాళ్ళు వాస్తవంగా సరెండర్ అనే కంటే కూడా ఒక రకంగా నేను మళ్ళీ చెప్పేది అంటే వాళ్ళు లీగలైజ్ అయినరు, చట్టబద్ధమైనని మాట్లాడాలి. వాస్తవంగా లీగలైజ్ అయినరు లేదా చట్టబద్ధమైనరు అంటే ఏదైతుందో వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ శక్తి మేరకు పనిచేయాలన్నది మనం సమాజం కోరుకుంటుంది. మనము ఏలన చేయడం కాకుండా అలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏ పద్ధతిలో బట్టినైనా వాళ్ళు పనిచేయాలన్నది మనం కోరుకోవడం అవసరంగా మనం భావించాలి.